ఇతరుల దగ్గర మన స్టేటస్ ఏముందో మనం చెక్ చేసుకోవాలి. చెక్ యువర్ సెల్ఫ్. మనం పెట్టే స్టేటస్ చాలా గొప్పగా ఉంటుంది. మనం పెట్టే స్టేటస్లో చాలా అర్థంతో కూడినవి ఉంటాయి. కానీ ఆ స్టేటస్ చదువుతున్న వాని జీవితంలో మన స్టేటస్ ఏముందో చూసుకోవాలి. మనము ఏమై ఉన్నాం, మన గురించి ఇతరులు ఏ సాక్ష్యం చెప్తున్నారు, మనం జీవిస్తున్న వాళ్ళు మన ద్వారా తృప్తిగా ఉన్నారా? అమ్మలో మన స్టేటస్ ఏముంది, నాన్నలో మన స్టేటస్ ఏముంది, మనలో మన పిల్లల స్టేటస్ ఏముంది, మన పిల్లల స్టేటస్ లో మన స్టేటస్ ఏముంది, మన అత్తమ్మలో మన స్టేటస్ ఏముంది, ఇవన్నీ కూడా మన స్టేటస్ మనం చెక్ చేసుకోవాలి. మరి నేను మారి ఎందుకు మారినావు? ఇతరులకు పొడవనికి మారినవా? ఇతరులకు కూర్చొనికి మారినవా? ఇతరులకు ఎత్తి చూపించడానికి మారినవా? నీ మార్పు ద్వారా ఇతరులు దేవుని మహిమను చూడాలి. నీ మార్పు ద్వారా ఇతరులు నీవు నమ్మిన దేవుడు గొప్పడని గ్రహించాలి. మన మార్పు ఎట్టుండాలి తెలుసా? స్టేటస్లలో కాదు, లైఫ్ స్టేటస్లో నిజంగా ఉండాలి.